హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన బియ్యం పిండితో రొట్టెలు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఆనియన్, తురుముకున్న క్యారెట్, పితికిపప్పు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, బియ్యం పిండి, సాల్ట్, ఇంకా తగినంత ఆయిల్. ఇప్పుడు మొదటగా మనం ఈ పచ్చి కొబ్బరి, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చిని కొంచెం బరకగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలాగా. ఇప్పుడు ఈ మిశ్రమానికి ఒక్కొక్కటిగా అన్ని ఐటమ్స్ని యాడ్ చేస్తూ పితికిపప్పు, ఆనియన్, క్యారెట్, బియ్యం పిండి, ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 minutes ఆ పిండిని అలాగే ఉంచాలి. తర్వాత ఒక రోటీ మేకింగ్ షీట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ మిశ్రమం నుంచి కొంత భాగాన్ని తీసుకొని ఆ పేపర్ మీద పల్చగా తట్టుకోవాలి. ఇలాగా పల్చగా తట్టుకోవాలి. ఇప్పుడు బాగా కాలిన పెనం మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ తట్టుకున్నటువంటి రొట్టెని దానిపైన వేయాలి. దీనికి ఒక ప్లేట్ కాసేపు మూసి ఉంచి తీసిన తర్వాత రొట్టెని ఇరువైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా కాలిన రొట్టెని వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ సూపర్గా